హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇండియాలో పెద్ద ఎత్తున ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఇండియన్ ఏవియేషన్ రంగం కూడా భారీ స్థాయిలో నష్టపోయిందని, భారీ స్థాయిలో దెబ్బతిందని కూడా చెప్తూ ఉన్నారు. మరి యుద్ధ ప్రభావం కారణంగానే ఈ స్థాయిలో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. మరి ముందు ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి సార్? ఇప్పుడు యుద్ధ ప్రభావం అనేది మెల్లమెల్లగా ఇండియాలో సామాన్య ప్రజలకు కూడా తెలియడం మొదలైంది. ఫస్ట్ అది గ్యాస్ రూపంలో వచ్చింది. గ్యాస్ సిలిండర్లు ఇంటికి సంబంధించిన 14.2 సిలిండర్లు 60 రూపాయలు పెరగడం, 19 kg కమర్షియల్ సిలిండర్లు 120 రూపాయల వరకు పెరగడం అనేది మనం చూసాము. దాని ఎఫెక్ట్ ఇప్పుడు హోటల్స్ మూతపడడం కనిపిస్తుంది. అట్లాగే ఫుడ్ ఐటమ్స్ హోటల్లో అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇవన్నీ కూడా రేట్లు 10 to 20 రూపీస్ పర్ హెడ్ పర్ ఐటమ్ పెరిగిపోయినాయి. అవి కూడా దొరికే పరిస్థితి లేదు. మెస్సులు మూతపడుతున్నాయి, పీజీ హాస్టళ్ళు మూతపడుతున్నాయి. సో ఒక గందరగోళమైన పరిస్థితి మెల్లమెల్లగా జరుగుతుంది. అట్లాగే పరిశ్రమలు కూడా దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎరువుల పరిశ్రమ లాంటివి బాగా దెబ్బతింటున్నాయి. సో ఇది ఒకవైపు జరుగుతుంటే, ఇదంతా కూడా గ్యాస్ రేట్లు పెరగడం వల్ల, గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. రెండోది డీజిల్, పెట్రోలు ఇవి కూడా మనకు కొరత ఏర్పడింది. అది కూడా రేషనింగ్ అనేది మొదలవబోతుంది. ఇప్పుడైతే రష్యా నుంచి వస్తుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు, కానీ ఓవరాల్గా రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఈ రెండు ఆస్పెక్ట్లతో అంటే గ్యాస్ అండ్ పెట్రోల్ ఉత్పత్తులు ఈ రెండిటి వల్ల మనకి నష్టం అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యింది. అది దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది, యుద్ధం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక వార్త వస్తుంది, అదేంటంటే ఫ్లైట్స్ పెద్ద ఎత్తున ఇండియాలో క్యాన్సిల్ అయిపోయినాయని. అది మార్చి 2, 3 తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. యుద్ధం ఫిబ్రవరి 7 జరగడంతో చాలా వరకు బుక్ అయిన ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 21,000 ఫ్లైట్లు ఇప్పటి వరకు క్యాన్సిల్ అయినాయి. అందులో ఇండియాలో 2,600 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఒక్క మార్చి 8వ తేదీనే 279 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ఆల్రెడీ 1,230 షెడ్యూల్డ్ ఫ్లైట్స్ ఒక్క 2 సంస్థలు మాత్రమే, ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో, ఈ రెండింటికి సంబంధించి 1,230 షెడ్యూల్డ్ ఫ్లైట్స్ ఉంటే అందులో 64% క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మిడిల్ ఈస్ట్, యూరప్, నార్త్ అమెరికా ఈ దేశాలకి వెళ్తున్న ఫ్లైట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయాలని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇరాన్ ఈసారి ఏం చేస్తుందంటే, మామూలుగా యుద్ధం అంటే 2 దేశాల మధ్య లేకపోతే 3 దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా అనేది ఆ 2 దేశాల మధ్య ప్రధానంగా ఎఫెక్ట్ అవుతుంటాయి. దానివల్ల రిఫిల్ ఎఫెక్ట్ అంటే ఆయిల్ ఇట్లాంటి వస్తువుల ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ దెబ్బతినడం, దాని ప్రభావం ఉంటుంది. దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటి ఏంటంటే బ్లాక్లో ట్రేడ్ జరగడం, దాన్ని చూసిస్తున్నట్టు అమెరికా, యూరోప్లు వదిలేయడం, దీనివల్ల కొంత యుక్రెయిన్, రష్యా యుద్ధ ఎఫెక్ట్ అనేది అంతగా పడలేదు. అలాగే లాస్ట్ ఇయర్ జూన్లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి, దాని తర్వాత అమెరికా కూడా యాడ్ అవ్వడం, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడలేదు. ఎందుకంటే అది ఇరాన్ ఒకటే సఫర్ అయింది, దాని తర్వాత ఇజ్రాయెల్ కొంతవరకు సఫర్ అయింది తప్ప ఇరాన్ మిగతా దేశాల మీద దాడి చేయలేదు. అయితే ఈసారి ఇరాను తన స్ట్రాటజీని మార్చుకుంది. ఎందుకంటే వీళ్ళు పదే ప్రతి సంవత్సరం దాడులు చేస్తుంటే మనం ఎందుకు గమ్మున ఉండాలి, మనం ఒకరే ఎందుకు సఫర్ అవ్వాలి, దీన్ని ప్రపంచ సమస్యగా మార్చేయాలి, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారు అన్న ఒక ప్లాన్తో ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. గల్ఫ్ ఎయిర్పోర్ట్ల మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేశారు, అట్లాగే బహ్రెయిన్లో మూసేశారు, ఖతార్లో మూసేశారు. ఎయిర్పోర్ట్ల మీద ఫస్ట్ అటాక్ చేసింది. దాంతో ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. ఆల్రెడీ ఇండియా మనకి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోవడం వల్ల కొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఏవియేషన్ రంగం దెబ్బతింది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఇండిగో సంస్థ చేసిన నిర్వాహకం వల్ల కూడా చాలా ఏవియేషన్ సెక్టర్ దెబ్బతింది. ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడేమైంది, ఈ గల్ఫ్ కంట్రీస్ కంప్లీట్గా ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల, ఇరాన్ ఎయిర్ స్పేస్, ఇజ్రాయెల్ ఇవన్నీ ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల ఏమైందంటే మన కొన్ని ఆ రూట్లో వెళ్ళే యూరోప్కి, అమెరికాకి వెళ్ళేవి, అట్లాగే గల్ఫ్కి వెళ్ళే ఫ్లైట్స్ ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే గల్ఫ్కి ఎక్కువగా మనకి ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ 1 కోటి మంది వరకు గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు.
పైగా గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్ లాంటి ఏరియాలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా మన దేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. చివరికి షాపింగ్ కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ముంబై లాంటి సిటీస్ నుంచి దుబాయ్కి వెళ్ళే వ్యవహారం కనబడుతుంది. అట్లాగే టూరిస్టులు కూడా మన వాళ్ళు ఎక్కువ అట్లా వెళ్తుంటారు, ఆ దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. సో దీనివల్ల ఏమైందంటే ఫుల్గా ఉన్న ఎయిర్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు పడిపోయింది. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే మామూలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది లార్జెస్ట్ ఇన్ ఇండియా, దాంట్లో నుంచి 7% ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినట్టు చెప్తున్నారు. మరోవైపు గ్రౌండింగ్ ఫ్లైట్లు మెయింటెనెన్స్ వాటికి కూడా, ఎందుకంటే ఒక చోట పెట్టేయాల్సి వస్తుంది కాబట్టి 10 రోజులు 11 రోజులుగా వాటి మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎత్తున ఉంది. ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే FY 2026 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో దాదాపు 170 నుంచి 180 బిలియన్ డాలర్ల లాస్ అనేది ఏవియేషన్ సెక్టర్కి పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా జనరల్గా అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాస్ లేదు, కానీ అది ఈసారి $180 లేదా $200 బిలియన్ డాలర్ల వరకు కూడా ఈ లాస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకే ఈ లాస్ ఉంది, ఇప్పుడే అంచనాలు. ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే ఈ లాస్ పెరుగుతుంది. రెండోది, ఇప్పటివరకు ఏంటంటే డీజిల్ పెట్రోల్ అనేది పెరగలేదు మనకి, అది కూడా పెరిగితే ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇంకా పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ యుద్ధం వల్ల ప్రయాణికులు జర్నీలు కూడా తగ్గించుకున్నారు. సో విదేశాలకి టూరిజం, వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఏమో రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎందుకులే అని చాలామంది ట్రావెలర్స్ కూడా వాళ్ళ వ్లాగుల్లో చూసుకుంటే మీరు వేరే దేశాలకు కూడా ప్రయాణికులు తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే మన ఇండియన్ ఓషన్లో వచ్చి షిప్ని అమెరికా పేల్చేసింది. అలాగే రేపొద్దున ఏ స్కైలో ఇరాన్తో ఇంకోటితో ఉంటే ఇంకెవరో పోయి అక్కడ పేల్చితే అది మందే కూడా కావచ్చు. కాబట్టి ప్రయాణాలు మానుకుంటే మంచిదని ఇంటర్నేషనల్ వ్లాగర్స్, ట్రావెలర్స్ కూడా చెప్తున్నారు. అందుకని కూడా జనరల్గా ఒక భయాందోళన ఉంటే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు అంటే జనరల్గా టూరిస్టు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా మానుకున్నారు. సో ప్యాసింజర్లు వెళ్ళడం తగ్గిపోయింది, కొన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. గ్రౌండెడ్ ఫ్లైట్లు వీటిని మెయింటెనెన్స్ చేయాలా, వర్కర్స్ జాబ్, ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ వర్కర్స్ అంతా మనం తీసేయలేం కదా, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఖర్చులు. సో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏవియేషన్ రంగం మీద పెద్ద ఎత్తున ప్రెజర్ అనేది పడుతూ ఉంది. దీన్ని అంటే ముఖ్యంగా ఎయిర్ ఇండియా, తర్వాత స్పైస్ జెట్, ఆకాశ్, ఈ ఇండిగో, ఇవన్నీ సంస్థలు ఎక్కువగా ఈ నష్టాన్ని భరిస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవి మనకి ఎక్కువగా క్యాన్సిల్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. సో దీని ఎఫెక్టివ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఇప్పటికైతే 2600 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇది రాను రాను ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.